హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీనాని. మనం మాట్లాడుకునే టాపిక్ ఏదైతే ఉందో, డబ్బు మాత్రమే మనిషి విలువిస్తుంది అనేది చాలామందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కానీ నాకు తెలిసి నా జీవితంలో జరిగిన సంఘటనలు కానీ, నేను తీసుకున్న నిర్ణయాల వల్ల కానీ, లేదంటే నేను చేసిన తప్పైనా మంచైనా సరే, నాకు తెలిసొచ్చింది ఏంటంటే డబ్బు మాత్రమే మనిషికి విలువిస్తుందన్న. ఇక చాలామంది ఏంటంటే ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాలనుకుంటారు. ప్రతి ఒక్కరి కళ సమాజంలో గొప్పగా బతకాలి, అందరితో శభాష్ అనిపించుకోవాలి. కానీ మనం దానికోసం ఎంతవరకు ఎఫర్ట్ పెడుతున్నాం అనేదే ఒక చెప్తున్నాను కదా, అది మాత్రమే మన చేతిలో ఉంటుంది. ఆ ఎఫర్ట్ పెట్టిన తర్వాత అది ఏమవుతుంది అనేది మన చేతిలో ఉండదన్న. కానీ చాలా వరకు చాలామంది కనీసం ఆ ఎఫర్ట్ కూడా పెట్టకుండా, నేను బాగోట్లేదు, నా కుటుంబం బాగోట్లేదు, నా కుటుంబం ఎప్పుడు సెటిల్ అవుద్ది, నేను ఎప్పుడు సెటిల్ అవుతాను అని రాత్రిపూట కళ్ళకు అంటుంటాం. నువ్వు రోజు మొత్తం రోడ్డు మీద తిరిగేసి, రోజు మొత్తం ఏది ప్రయత్నించకుండా, నేను రిచ్ అయిపోవాలి, నా కుటుంబం గొప్పగా ఉండాలి, నేను గొప్పగా ఉండాలంటే అది నిజంగా అది చాలా ఫూలిష్నెస్. ఇంకా క్లియర్గా చెప్పాలంటే గాల్లో దీపం పెట్టినట్టు అది. సో ఇప్పుడు మనకి రాత్రికి రాత్రే మారిపోయేంత జాతకాలు మనమైతే మనం నిజంగా ఇప్పుడు ఇలా ఉండం అన్న. అంత అదృష్టవంతులం కాదు కాబట్టే మనమంతు మనం ఇంకా ఖచ్చితంగా మనంతు మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. ఇక నువ్వు ప్రయత్నించకుండానే ఇంకా ఏమీ స్టార్ట్ చేయకుండానే ఏంట్రా రోజు రోజు తిరిగి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి, ఉదయం ఎప్పుడో 10 గంటలకు లేచి శుభ్రంగా ఫోన్ చూసుకొని, స్నానం 12 గంటలకు చేసి, భోంచేసి, మధ్యాహ్నం అలా బయటికెళ్ళి వచ్చి, మళ్ళీ సాయంత్రం రొటీన్ లైఫ్, సాయంత్రం మళ్ళీ ఫ్రెండ్స్తో ఎప్పుడో తిరిగి వచ్చి 11 గంటలకు ఇంట్లో పడుకొని, మళ్ళీ తెల్లవారు లేచిన వెంటనే ఈరోజు ఖచ్చితంగా ఏదో చేయాలి అనుకుంటారు. మళ్ళీ అదే స్టార్ట్. ఇంక ఇలా అయితే మన లైఫ్ ఇంకెప్పుడు మారుద్ది? కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళ లైఫ్ అంతా మారుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుద్దంటే మన వాల్యూ అనేది తగ్గుతూ వస్తుంది. అప్పుడు కానీ మనకి బోధపడదన్న. అంటే మన ఫ్రెండే, మన అమ్మ నాన్నే, మనం పెళ్లి చేసుకున్న వాళ్ళు, మనం లవ్ చేసిన వాళ్ళు ఎవరో ఒకరు మనల్ని చీకొట్టే వరకు మనం ప్రయత్నించాం. అలా చీకొట్టక ముందే మనం ప్రయత్నాన్ని మొదలు పెడితే కనీసం ఎదుటి వరకు ఎలా ఉంటుందంటే వీడు ప్రయత్నిస్తున్నాడు రా అనే ఒక ఇదేనే ఉంటుంది. ఏంటనే ఎవరి కోసమో మనం ఎందుకు బతకాలి, మన బతుకు మనదే కదా, మనం మన మన గురించి ఎవడేమనుకుంటే ఏంటి, మనం మనలా ఉండాలి కదా, మనం మనలాగే ఉండాలి అనేది. అంటే దాని అర్థం ఏంటంటే మనం ఎవడి మీద ఆధారపడకుండా మనకు మనంగా మన సొంత కాళ్ళపై ఒక ఏజ్ వచ్చినా సరే ఇంకా అమ్మ నాన్నలపైన, లేదంటే ఫ్రెండ్స్ మీద, లేదంటే లవర్ మీదో, ఇంకెవరి మీదో, ఇంకెవరెవరో ఎవరి మీద ఆధారపడకుండా నీకు నువ్వుగా ఉంటే అప్పుడు సమాజం ఏమనుకున్నా నిన్నెవడు ఇంకా నథింగ్. అంతేకాని నువ్వు సోమరిపోతులా ఉండి, నాకు సమాజం కానీ, సొసైటీ కానీ ఎవరేమనుకుంటే ఏంటి, ఫ్రెండ్స్ ఏమనుకుంటే ఏంటి, వీళ్ళే రిలేషన్ ఎవరేమనుకుంటే ఏంటి, అసలు నిన్ను ఎవరేమనరు. మీ అమ్మ నాన్నల్ని, మీరంటే ఇష్టపడిన వారిని, మీ ఫ్రెండ్స్ని అడుగుతారు భయ్య ఖచ్చితంగా. ఎందుకు అమ్మా నాన్న వరకు ఎందుకు, మీ ఫ్రెండ్స్ని అడుగుతారు. ఏంట్రా మీ వాడు ఏం చేస్తున్నాడా, ఏం చదువుతున్నాడా, లేదంటే ఏదైనా జాబ్ ట్రైల్ చేస్తున్నాడా ఏంటి, ఖచ్చితంగా అడుగుతారు ఫ్రెండ్సే. వాళ్ళు ఏం చేస్తారు, మంచోడైతే కవర్ చేస్తాడు, చెడ్డోడైతే ఆడో పెద్ద బొక్కరా ఆడు ఏం చేయలేడు అనేస్తాడు. సో అలాంటి క్లియర్గా చెప్తున్నాను, అలాంటి మనల్ని తక్కువ చేసి మాట్లాడే సంఘటనలు మనలో ఎదురవ్వక ముందే మనం మేల్కొని డబ్బు సంపాదించండి అన్న. డబ్బు సంపాదిస్తే ఉంటుందన్న వాల్యూ చెప్తున్నా కదా. మీరు తెల్లవారి లేకపోతే తిట్టినోళ్ళే ఇంట్లో వాళ్ళే, పాపం పడుకొని ఇవ్వండిరా పని చేసి వచ్చాడు అనే ఒక ఇది వస్తుంది. అప్పుడు నీకు అనిపిస్తుంది నా సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్లో ఉంటుంది. రోజు పొద్దున్న లేగు అని తిట్టేవాళ్ళే నువ్వు ఒక నైట్ డ్యూటీ ఆఫీస్కి వెళ్ళావు, నైట్ డ్యూటీ చేసి వచ్చి ఇంటికి వచ్చి పడుకుంటే నీకు ఇచ్చే రెస్పెక్ట్ వేరు. ఇక చదువు అవ్వనంత వరకే మన లైఫ్ అనేది. చదువు అయిపోయిన తర్వాత నిన్ను నువ్వు మార్చుకోకపోతే, ఓకే నీకు చదువు లేదు, చదువు ఏంటంటే ఇష్టం లేదు, ఆ టైప్ ఆఫ్ పీపుల్గా ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక స్కిల్ అనేది డెవలప్ చేసుకోవాలి. ఆ రోజుకి ఆ రోజు ఏదో సంపాదిస్తున్నాం, ఆ రోజుకి ఆ రోజు తినేస్తున్నాం, ఆ రోజుకి ఆ రోజు తాగేస్తున్నాం, ఆ రోజు వారు తిరిగేస్తున్నాం అంటే అవ్వద్దు. ఖచ్చితంగా నీకు ఒక స్కిల్ అనేది ఉంటే చదువుతో సంబంధం లేకుండా నువ్వు ఏదైనా చేయొచ్చు. చిన్న చిన్నవే స్కిల్స్ అంటే నేను ఇప్పుడు నువ్వు ఏదో టెక్నాలజీ నేర్చేసుకోవాలి, ఇవే అంత అవసరం లేదు భయ్యో. చెప్తున్నాను కదా, చిన్న చిన్నవి కూడా పెద్ద పెద్ద సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఒక ప్లంబర్ గాను, ఒక పెయింటర్ గాను. అంటే దానిలో అల్టిమేట్గా నువ్వు దాని మూలాల్లోకి వెళ్ళిపోవాలి. ఇంకా రోజు ఒకరి దగ్గర పనిచేసి వస్తున్నావు అలా కాదు, నువ్వే ఒక కాంట్రాక్ట్ తీసుకునే విధంగా నీ మైండ్ సెట్ని మార్చుకోవాలి. అప్పుడే చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే నీకు డబ్బు అనేది సంపాదించబడుతుంది. డైలీ ఒకరి దగ్గర పని చేయాలి, దగ్గర ఒక కూలి తీసుకోవాలి అలా కాకుండా ఒక పెయింటర్ దగ్గర, ఒక వర్కర్ దగ్గర, ఒక ఎలక్ట్రీషియన్ దగ్గర, ఒక హోమ్ అప్లయన్స్ బాగు చేసే వాళ్ళ దగ్గర ఆ పని నేర్చుకొని దాంతో నువ్వు నీ బిజినెస్ని ఎలా డెవలప్ చేసుకోవాలని ఒక థాట్ ప్రాసెస్ ఉంటే మాత్రం నేను ఎప్పుడు ఆపలేడు. నీకు చదువు కూడా అక్కర్లే. ఇక చదువుకొని ఉద్యోగం కోసం ప్రయత్నించి అయినా సరే సరైన ఉద్యోగం రావట్లేదు, నా ఫ్రెండ్స్ అందరికి వస్తుంది అనుకున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఖచ్చితంగా నువ్వు అనుకున్న ఉద్యోగం నీకైతే వస్తుంది.
నువ్వు దాని మీద ఎంత ఎఫర్ట్ పెట్టినా అది ఏమాత్రం వృధా కాదన్నా. ఈరోజు నీకు ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోవచ్చు. కానీ నువ్వు ఎన్ని ఇంటర్వ్యూలు ఫెయిల్ అయినా ఒక్క ఇంటర్వ్యూ కిక్ ఇస్తదన్న నీకు ఆ సక్సెస్ ఇంటర్వ్యూ. అది మామూలు కిక్ అవ్వదు. నువ్వు ఇంక వెనక్కి చూడవు. అప్పుడు అనిపిస్తుంది. అప్పటి వరకు కూడా నేను ఇంట్లో వాళ్ళు కానీ, బయట వాళ్ళు కానీ, ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కరు ఈడి వల్ల ఏమవుద్దులే, ఈడి వల్ల నువ్వు ఎప్పుడైతే క్రాక్ చేస్తావో ఏదైనా ఆ రోజు వాళ్ళు ఇచ్చే ఇది ఉంటుందన్న రెస్పెక్ట్ కానీ అదంటే వాళ్ళకి మన మీద ఇష్టం లేక కాదన్నా. అంటే వీడు బాగుంటే నన్ను కూడా చూస్తాడు, వీడు బాగుంటే చాలా మంచోడు, ఈ లైఫ్ బాగుంటే అందరి లైఫ్ బాగుండేలా చూస్తాడు, ఇలాంటోడు బాగోట్లేదే అనే ఒక బాధ ఫ్రెండ్స్లో అయినా సరే, ఫ్యామిలీలో అయినా ఎవరికైనా సరే వాళ్ళకి మన మీద కోపం ఏంటి ఉంటుందన్నా చెప్పండి. కానీ మన ఈ ఫెయిల్యూర్లో ఉండేటప్పుడు ఇలాంటివన్నీ కూడా మనకి చాలా పెద్ద డిస్టర్బెన్స్లో అనిపిస్తుంది. ఏంట్రా బాబు నేను అదే ప్రయత్నిస్తున్నాను కదా, మళ్ళీ నాకేంటి వీళ్ళు చెప్తారు అది చేయి ఇది చేయి అని. నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను కదా, చెప్తున్నా కదన్నా, ప్రయత్నించే వాళ్ళకే కష్టపడే వాళ్ళకే కష్టాలు. మొత్తం అన్నీ వదిలేసి బలాదూరు తిరిగినోని ఎవడు పట్టించుకోడు. కానీ అలా బలాదూరు తిరిగే వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు రియలైజ్ అయ్యి నేను ఎందుకు ఇలా ఉన్నాను అనే ఫీలింగ్ వస్తుంది చూసారా. ఆ వచ్చిన రోజు వాడు ఇంకా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవడానికి చాలా టైం పడుతుంది. కానీ అన్నీ మన చేతుల్లో ఉన్నప్పుడే, అన్నీ మన చేతుల్లో మన సాయశక్తులు మనం చేయగలం అనుకునే టైంలో ఉన్నప్పుడే మనం అన్నీ చక్కబెట్టుకుంటే ఫ్యూచర్ వేరే లెవెల్లో ఉంటుందన్న. ఎందుకన్నా మీ ఫ్రెండ్ సర్కిల్లోనే కొంతమంది తీసుకోండి, వాళ్ళు ముందు నుంచి కొన్ని రిస్ట్రిక్షన్తో పెరుగుతారు. కొన్ని అంటే మనకు అనిపిస్తుంది ఒక టైంలో వీడు ఏంటో ప్రతిదానికి ఎక్కడికి రాడు, వీళ్ళు ఎప్పుడు ఇంట్లో వాళ్ళ మాట వింటాడు, ఏంటి ఇది చేయడు అది చేయడం. కానీ వాళ్ళు తొందరగా సక్సెస్ అవుతారు. అప్పుడు మనకు అనిపిస్తుంది మనం ఆడిదొబ్బంగానే అలా చేసి ఉండొచ్చు. కానీ అలా అనుకునే వాళ్ళు రెండు రకాలు ఉంటారు. ఇంట్లో వాళ్ళ మాట వినకుండా వాళ్ళు నచ్చింది చేసిన వాళ్ళు కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు. కానీ అది రేర్. చెప్తున్నా కదన్నా, నువ్వు వెళ్ళే ఇక్కడ ఇది 100% సక్సెస్ రేట్ చెప్పి అంటే నీట్గా ఇంట్లో వాళ్ళ మాటలు విని నీకు నచ్చింది చేసుకునే, నచ్చింది చదివి దాంట్లో ఉన్నస్థానానికి వెళ్ళిన ఎగ్జామ్స్ రాది 100% సక్సెస్ రేట్. ఏది చేయకుండా బలాదూరుగా తిరిగి అదృష్టంతో కొడతారు చూడండి, అది 10% సక్సెస్ రేటే. సో ఖచ్చితంగా ఒక్కటి మాత్రం నిజమన్నా, డబ్బు ఉంటేనే నీకు విలువ అనేది. నీ ఫ్రెండ్స్ దగ్గర కానీ, నీ ఫ్యామిలీ దగ్గర కానీ, ఇంక ఎవరి దగ్గరైనా, నీ చుట్టుపక్కల ఎవరివై, ఇంకా ఈవెన్ బయట నువ్వు ఒక మాట మాట్లాడాలన్నా సరే, నువ్వు వేసుకున్న బట్టలు, నీ దగ్గర ఉండే డబ్బు, నీ యొక్క స్ట్రక్చర్ బట్టే తప్ప నీ దగ్గర ఎంత స్టఫ్ ఉందని ఎవడు పట్టించుకోడు. డబ్బు నీ జోబులో పెట్టుకొని ఇష్టం వచ్చిన సొల్లు చెప్పు ఎవడైనా వింటాడు. అంతేగాని అసలు నీ దగ్గర ఏ మాత్రం నీవు ఖర్చులు కూడా డబ్బులు లేకుండా నువ్వు నిజం మాట్లాడినా సరే ప్రపంచం వినదన్న. ఎలా ఉందంటే అన్న ఈ రోజుల్లో, ఇదివరకేమో మన అమ్మ నాన్నలతోనే అయిపోయి ఉంటుంది మేబీ నాకు తెలిసి. అలాంటి డబ్బు లేకపోయినా సరే చూసుకోవడాలు ఏదో విధంగా పిల్లడు మనవడే కదా అని. ఇప్పుడు ఈ జనరేషన్ అలా లేదన్న. ఈవెన్ ఫ్రెండ్స్ కూడా డబ్బులు ఉంటే నీతో హ్యాపీ, ఆడు సూపర్, ఆడు తూపరా, మా ఊడరు అంటాడు. డబ్బులు లేదంటే నీ ఫోన్ కూడా ఎత్తరు, నీకు అసలు ఫోనే చేయరు. చెప్తున్నా కదా, ఇవన్నీ క్లియర్గా చెప్పాలంటే ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ప్రతీది కూడా మన లైఫ్లో ఎదురయ్యే సంఘటనల ద్వారానే మనలో మార్పు వస్తుంది. అలాంటి సంఘటనలు, అలాంటి అవమానాలు తెచ్చుకోక ముందే నువ్వు మేల్కొని నీకంటూ ఒక సర్టెన్ అమౌంట్ని, దానికి మించిన అమౌంట్ని, నీ కుటుంబాన్ని, నీ ఫ్యామిలీని, నిన్ను నమ్ముకున్న వాళ్ళని ఒక స్టేజ్లో పెట్టితే ఆ కిక్ ఉంటుంది భయ్యా. ఇంకా నువ్వు ఎన్ని వందల బీర్లు తాగినా ఎంత మంచి, ఇంక చెప్తున్నా కదా, ఏం చేసినా రానటువంటి కిక్ మాత్రం నీ ఫ్యామిలీ వాళ్ళు నిన్ను చూసి గర్వపడతారు. చూడు, నా కొడుకున్నాళ్ళే నన్ను చూసుకోవడానికి, నా కొడుకున్నాళ్ళే నా ఫ్యామిలీకి నేను లేకపోయినా సరే వాడు చూసుకోగలడు అని నీ తల్లిదండ్రులకు నువ్వు ఎప్పుడైతే భరోసా ఇస్తావో, నీ తండ్రికి నువ్వు ఎప్పుడైతే భరోసా ఇస్తావో ఆ రోజు పోయి నువ్వు హీరోవి. ఎందుకంటే అన్న, ఈ రోజుల్లో మనం లేకపోతే మనల్ని పట్టించుకోవడానికి కనీసం మన అమ్మ నాన్న ఉన్నారు. అదే మనం బలాదూరుగా తిరిగి, మనం సోమరపోతుల్లాగా దొబ్బు తాగేసి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి మనం నాన్న సత్తా చేస్తే మనకి ఏవైనా అయితే మన తల్లిదండ్రులు చూసుకోవడానికి ఎవరు లేరన్న. ఎందుకంటే రోజు చూస్తున్నాం చిన్న చిన్న కారణాలతో కొట్టుకుంటున్నారు, చనిపోవడాలు, ఇవి అవి. అసలు మంచిలో పోతారో మరి ఏంటో తెలియదు. కానీ ఒక్కొక్కడు పాపం ఎవడో నీట్గా ఉద్యోగం చేసి, డైలీ నీట్గా ఉద్యోగం చేసి ఇంటికి ఉద్యోగం మాత్రం వస్తారు, అలాంటి వాళ్ళు యాక్సిడెంట్లో పోవడాలు అవన్నీ చూస్తున్నాం. కానీ మనకి లైఫ్ ఎంత ఇస్తుంది, మనం ఎంత దరిద్రమైన పనులు చేసిన సరే మనం ఇంకా ఎంత అచీవ్ చేయగలము అని ఒక నమ్మకం మనకు రోజు వస్తుందంటే దేవుడు నీకు ఏదో ఒక నీ లైఫ్లో మ్యాజిక్ జరుగుతుంది అని క్లియర్గా చెప్తున్నాడు. సో ఆ మ్యాజిక్ జరిగి దాటి వెళ్ళిపోయే లోపు ఆ మ్యాజిక్ జరిగే వరకు వెయిట్ చేసి, అలా వెయిట్ చేయడం అంటే సోమరిపోతులో ఉండడం కాదు. నీ పని నువ్వు ఏదైతే ఇంట్రెస్ట్ పెడుతున్నావో దాంట్లో నువ్వు ప్రతిరోజు దాని గురించి పని చేయి, దాని మీద వర్క్ చేయి. అంతేగాని నేను చదువుకోలేదు, నాకు ఎక్కడితో చాలు, నేను రోజు ఫ్రెండ్స్తో రోమించేస్తానంటే అది మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పుడు నీకు తెలియదన్న, జస్ట్ ఒక 28 క్రాస్ అయిన తర్వాత నుంచి, 28 కూడా అక్కర్లేదు ఈ రోజుల్లో, 26 ఎప్పుడైతే క్రాస్ అవుద్దో నీకు ఇంక నీ అవమానాలు, నీ బాధలు ఇంకా
అవి వర్ణనాతీతం. అంతవరకు రాకుండా బిఫోర్ 26 నీకంటూ ఒక సెటిల్మెంట్ అనేది లైఫ్లో చేసుకుంటే ఉంటుందబ్బా కిక్కు. నువ్వు రోజు ఎంజాయ్ చేయొచ్చు. అలా కాదు ఇంకా బోల్డ్ టైం ఉంది, 35 ఉన్నోళ్ళు ఇంకా సెటిల్ అవ్వలేదు, 40 వచ్చిన వాళ్ళు ఇంకా సెటిల్ అవ్వలేదు, నాకు అంటూ ఒక బ్యాలెన్స్ ఇంకా అప్పుడు పెట్టుకున్నావులే అనుకుంటే మాత్రం నువ్వు వాడి ఏజ్కి వెళ్ళిపోతావు తప్ప నువ్వేం చేయలేవు. సో మళ్ళీ చెప్తున్నా, బిఫోర్ 30 ఇంకా 26 to 30 నువ్వు ఎలా కష్టపడాలంటే ఆ కష్టం ఇంకా లైఫ్ మొత్తం నిన్ను చేంజ్ చేసేలా ఉండాలి. అంతేగాని ఈ 26, 30 సంవత్సరాలు నువ్వు మళ్ళీ ఈ స్విగ్గీలు, జొమాటోలు ఇవని అవని ఏదో డైలీ ఖర్చుల కోసం చేసావనుకో, ఈ 4 ఏళ్ళు నువ్వు జీవితం మొత్తం కష్టపడాల్సి వస్తుంది. అలా కాకుండా ఒక 5 years కష్టపడితే నా జీవితం ఎలా టర్న్ అవుతుందని ఆలోచించి కష్టపడు. ఒక మంచి ఉద్యోగం కొట్టు, ఒక మంచి స్కిల్ డెవలప్ చేసుకో, చాలు తరాలు నువ్వు వేలేస్తావు.